10వ అధ్యాయం. మత్తయి సువార్తమానం 10వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ వాక్యాన్ని చదవగా, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. మరలా చదవండి ఆ వాక్యాన్ని ఒకసారి. ఇశ్రాయేలీలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. మత్తయి సువార్తమానం 15వ అధ్యాయం 24వ వాక్యం. ఆయన ఇశ్రాయేలీల ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి నేను ఎవరి యొద్దకు పంపబడలేదని ఆయన చెప్పాడు. మరలా చదవమ్మా మాటలని. ఆయన ఇశ్రాయేలీల ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని చెప్పారు. తలలు పైకెత్తి ఒకసారి గట్టిగా చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ ప్రసంగానికి ఒక టైటిల్ పెట్టుకోండి, నశించిన ఇశ్రాయేలీలు అని పెట్టుకోండి. ఈ ప్రసంగానికి నశించిన ఇశ్రాయేలీలు. ఈ ప్రసంగానికి నశించిపోయిన ఇశ్రాయేలీలు అని పెట్టుకోండి. ఇంకోసారి గట్టిగా చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. 2 చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రసంగం కొంచెం మనకి ఆశ్చర్యాన్ని కలుగు చేసేటట్లుగా ఉంటుంది మీరు సరిగ్గా వింటే. ఇశ్రాయేలీలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే నన్ను వెళ్ళమని చెప్పాడు. ఈ మత్తయి సువార్తమానం 15:24లో ఆయన ఇశ్రాయేలీలు ఇంటి వారిలో నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నన్ను పంపలేదు. అసలు ఇశ్రాయేలీలు అంటే ఎవరు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? మాట్లాడండి. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి అసలు? తెలిస్తే గట్టిగా చెప్పండి, తెలిసిన వాళ్ళలాగా నటించమాకండి. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యేసు పిలుపును విని, యేసయ్య పిలుపును విని, పాత నిబంధనలో ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాను, యెహోవా పిలుపు విని విగ్రహారాధనని అన్యుల దేశాన్ని వదిలిపెట్టి వచ్చారు చూడండి, వాళ్ళు ఇశ్రాయేలీలు. వాళ్ళు అక్షర సంబంధమైన ఇశ్రాయేలీలు. దేవుని మాట విని మాత్రమే వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మందిరంలో కూర్చున్న మనమందరం యేసు రక్తం చేత కడగబడి ఆయన సన్నిధిలో కూర్చున్న ఇశ్రాయేలీలు. మరి ఇశ్రాయేలీలు నశించిపోవటం ఏంటి? ఇశ్రాయేలీలు అంటే యేసు రక్తం చేత కడగబడిన వారు, ఆయన మాట విని బయలుదేరి వచ్చిన వారు. ఇశ్రాయేలీల గురించి ఇంకా ప్రభు మాట్లాడతాడు. ఇశ్రాయేలీలు అంటే ఎవరో కాదు, ఆయన సొత్తు అయిన ప్రజలు. మరి వాళ్ళు నశించిపోవటం ఏంటి? ఈ వాక్యం కొంచెం బాగా వింటే మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీల గురించి కొన్ని చోట్ల ఇలా రాశాడు. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీల్లో ఏ వంకరితనము నాకు కనబడలేదు అంటాడు. ఇశ్రాయేలీల గురించి యెహోవా దేవుడు ఇలా మాట్లాడతాడు, ఇశ్రాయేలీల్లో ఏ వంకరితనమును నేను చూడలేదంటాడు. అదే సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీల గురించి ప్రభు అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదిరా బాబు అసలు అని మాట్లాడతాడు. అదే ఇశ్రాయేలీల గురించి దేవుడు ఇంకా మాట్లాడుతా, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు
రమ్యమైనవి అని మాట్లాడతాడు. కానీ క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేపాటికి యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయుల వంశములోని నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎక్కడికి నన్ను ఎక్కడికి వెళ్ళమని పొమ్మని కానీ ఆయన నన్ను పంపించలేదు అంటున్నాడు. ఒకసారి ఆ వాక్యాన్ని చూడండి మీరంతా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వాక్యం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వాక్యం చదవగా విందాం. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. నోట్ చేయండి ఆ మాటని. ఇశ్రాయేలీల్లో ఏ వంకరితనాన్ని దేవుడు చూడలా. 24వ అధ్యాయం 5వ వాక్యం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5వ వాక్యం. యాకోబు నీ గుడారములు, నోట్ చేయండి, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యములైనవి. ఇశ్రాయేల్లో ఏ వంకరితనము చూడలేదన్నారు. అదే దేవుడు మరలా ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యములు అన్నారు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 23వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 23వ వాక్యం. అక్కడ ఇలా ఉంటుంది కదా, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదనే మాట ఉంటుంది. అక్కడ మాట ఉంటుంది. 29 అంటే చూడండి ఒకసారి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. అదే అధ్యాయం అమ్మ, అదే అధ్యాయం 29వ వాక్యం అంటే చూడండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. పాత నిబంధనలో 3 విషయాలు. ఒకటి, ఇశ్రాయేలు ఏ వంకరతనం దేవుడు చూడలా. రెండోది, ఇశ్రాయేలు నివాస స్థలములు ఎంతో రమ్యమైనది. మూడోది, ఇశ్రాయేలీల భాగ్యము చాలా గొప్పది. కానీ ప్రభు దగ్గరికి వచ్చేపాటికి యేసయ్య ఏమంటున్నాడు? ఇశ్రాయేలీల వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. మరలా ఇలా అంటున్నాడు, ఆయన ఇశ్రాయేలీల ఇంటి వారిలో నశించిన గొర్రెల యొద్దకే కానీ వేరొక దగ్గరికి నన్ను వెళ్ళమని ఆయన నన్ను పంపలేదు. తలలు పైకెత్తిన మాటలు బాగా వినండి. మన ప్రారంభం ఎలాగైనా ఉండని, ఒడిదుడుకుల మధ్యలో, విశ్వాసం మధ్యలో, అవిశ్వాసం మధ్యలో పడుతూ లెగుస్తూ, ఒకవేళ యేసు ప్రభువుని గురించి తెలియని రోజుల్లో నువ్వు ఎలా ఉన్నా ప్రభువు కూడా పట్టించుకోడు పెద్దగా. పోన్లే నా కుమారుడు నా కుమార్తె అని ఆయన ఇంకా మనల్ని సరి చేసుకునేదానికి, మనల్ని మోసేదానికి, మనల్ని ఆయన ఇంకా తీసుకుని వెళ్ళేదానికి ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ సంవత్సరంలో జరుగుతున్న తర్వాత, నెలలు జరుగుతున్న తర్వాత, నీ విశ్వాసపు యాత్ర కొనసాగించబడి అనేక సంవత్సరములు అయిన తర్వాత ఎలా ఉండాలంటే, నశించిపోయేదానిగా, నశించిపోయేవాడిగా, నశించిపోయే వ్యక్తులముగా ఆయన దృష్టికి మనము కనబడకుండగా మనము నిజమైన ఇశ్రాయేలుగా మార్చబడుదుము గాక. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. కొత్తలో ఏదో తెలుసో తెలియకో లోకంలో పడ్డావంటే ప్రభు కూడా పోన్లే అని సహిస్తాడు, భరిస్తాడు. అనేక సంవత్సరములు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా మనం పడిపోతూ ఉంటే ఆయన ఒప్పుకోడు. మీ ఇంట్లో మీ పిల్లలు మీరు చెప్పిన మాట వినలేదనుకో, ఎన్నిసార్లు సహిస్తారు? వాడికి ఒక 20 ఏళ్ళు దాకా సహిస్తారు అనుకుందాం, లేకపోతే ఒక 30 ఏళ్ళు దాకా సహిస్తారు అనుకుందాం. అంత ఓపిక ఉందంటారా? అంత ఓపిక ఉందా? సరే, కన్న పాపని ఏం చేస్తావు? ఒక 40 ఏళ్ళు సహిస్తావు. ఆ తర్వాత ఓపిక క్షీణించిపోయి
ఎలాగైతే విడిచిపెడతావో దేవుడు కూడా చూస్తాడు 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 చూస్తాడు. ఇకనైనా మారతావేమోనని ఆయన గమనిస్తాడు. నువ్వు ఇంకా మారకుండా నీ జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటే నశించిపోతావు. అంటే దాని అర్థం ఏంటంటే పాడైపోతావు, చెడిపోతావు, ఎందుకు పనికి రాకుండా నిలిచిపోతావని అర్థం. మన ఆత్మీయ జీవితం నానాటికి బలాభివృద్ధి లోనికి రావాలి తప్ప రోజు రోజుకి మన ఆత్మీయ స్థితి దిగజారిపోకూడదు. రోజు రోజుకి ఆత్మీయత పెరగాలి. దేవునితో కలిసి జీవించే బ్రతుకుల్లో నీ ఆత్మీయత కనబడాలి. పేరుకి క్రైస్తవుడిగా పిలువబడితే నువ్వు హోసన్న మందిరంలో ఉన్నా, నేనున్నా, నువ్వున్నా నశించిపోయినోడివే కానీ నువ్వు జీవానికి వెళ్ళేవాడివి మాత్రం కాదు. వాళ్ళ ప్రారంభం ఎలా ఉందంటే, ఇశ్రాయేలీల ప్రారంభం ఎలా ఉంది? ప్రారంభం వాళ్ళ జీవితంలో ఏ వంకరతనం యేసయ్య చూడలా. వాళ్ళ ప్రారంభపు దశ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ నివాస స్థలములు కూడా చాలా చాలా రమ్యంగా ఉన్నాయి. వాళ్ళ ఆత్మీయత కూడా ప్రారంభంలో ఎలా ఉంది? చూసిన చాలామంది అనుకున్నారు మీకున్న భాగ్యం ఎంత గొప్పదే, మీరు మీ దేవుణ్ణి కలిగి ఉన్నారు, మీకున్న భాగ్యం ఎంత గొప్పదని మాట్లాడారు. కానీ ఆ తర్వాత యేసు ప్రభు వచ్చే పాటికి వాళ్ళ ఆత్మీయ జీవితాలన్నీ నీరు గారిపోయినాయి. ఈ రోజుల్లో మనమందరం ఇక్కడ కూర్చున్నాం. ఒకప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఎలా ఉండుంటారు మీరంతా? వాక్యం వినంగా లేక కొంచెం సేపు హృదయం ఏదో మెత్తబడినట్లుగా ఇక్కడ రావాలని అనుకుంటావు, కానీ నీ లోపలున్న ఆ యొక్క దేవుని మాటని వినని మూర్ఖత్వం నేను దేవుడి దగ్గరికి రానివ్వట్లా. అందుకనే ప్రభు ఇలా అంటాడు, మూర్ఖులైన పిల్లలారా దినమెల్ల నేను మీ వైపు చేతులు చాపి పిలుస్తూ ఉన్నాను. మూర్ఖత్వం ఉంటే దేవుడి దగ్గరికి రాలేం. ఆయన చేతులు చాపి ఉన్నా సరే ఆయన యొద్దకు రాలేం. అసలు ఇశ్రాయేలీలు నశించిపోవటం ఏంటి? ఇశ్రాయేలీలు అనే పేరు వాడిన చోట మాట ఎక్కడది? ఆ రోజు మోకరించి ప్రార్థన చేసి ఏడుస్తుంటే తన పాపాన్ని ఒప్పుకున్న దగ్గర అతన్ని కొట్టి సరిచేసి అతని పేరును కూడా ఆ రోజే మార్చేశాడు. అతను ఎప్పుడైతే ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నాడో, పశ్చాత్తాపడుతున్నాడో, అతని దేవుడు ఒక దెబ్బ కొట్టి అతని జీవితాన్ని కూడా దేవుడు సరిచేసాడు. ఏం పేరురా నీ పేరు? యాకోబు. వెంటనే ప్రభు అన్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబుగా పిలువబడదు, ఇక మీదట నీవు ఇశ్రాయేలీలుగా పిలువబడతావు. నీలో నుంచి ఒక గొప్ప సంతతి వచ్చింది, నీలో నుంచి వంశము అభివృద్ధిలోనికి వచ్చింది. ఇక నీ తర్వాత నుంచి అందరూ కూడా దేవుని మందిరానికి వచ్చి వాక్యముని కూర్చుని సరిచేయబడుతున్న ప్రతి వ్యక్తి ఇశ్రాయేలీలుగా పిలువబడతారని ప్రభు చెప్పి మాట్లాడి ఆ వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తిని ధైర్యపరిచాడు. ఈ రాత్రి వేళ నీ పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను దర్శించిన అనుభవం ఏవైనా నీ బ్రతుకులో ఉందా లేదా? దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత వాక్యం విన్న తర్వాత కూడా హృదయము వాత వేయబడకూడదు. ఆ వాక్యానికి నిన్ను నీవు లోపరుచుకుని, నిన్ను నీవు అప్పగించుకుని, నిన్ను నీవు ఎప్పుడైతే వాక్యానికి నిన్ను నీవు ఎప్పుడైతే అప్పగించుకుని లోబడి విధేయతను చూపించి ఆ వాక్యం చెప్తున్నట్లుగా ఎప్పుడైతే సరిచేయబడతావో నా యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించునుగాక. నీవు నశించిపోకుండా నా దేవుడు నిన్ను కాపాడునుగాక. ఆమేన్. చాలామంది ఈ మందిరం ప్రారంభం నుంచి ఎంతమంది విశ్వాసులు వచ్చి ఉంటారు ఈ మందిరానికి, ఎంతమంది వచ్చి ఉంటారు ఈ మందిరానికి. కానీ ఇప్పుడు చాలామంది లేరు. కొంతమంది కాలగమంలో కలిసిపోతే కొంతమంది లోకంలో కలిసిపోయారు, కొంతమంది అవిశ్వాసంలో కలిసిపోయారు, కొంతమంది ఆచారానికి వచ్చి కూర్చుని సరిచేయబడని మనసుతోనే తిరిగి వెళ్ళిపోతున్నారు.
ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడి వాక్యం నేను దర్శిస్తున్నప్పుడు నీవు సరిచేయబడకపోతే నష్టం యేసయ్య కాదు, నీ ఆత్మీయ జీవితానికే నష్టం. దేవునికి ఏమాత్రం నష్టం కాదు. ఆయనకి నష్టం రాకూడదనే ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి సమయాన్న దేవుడు నీతో వాక్య స్వరూపిగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఏదో ఒక కోణంలో నిన్ను పోగొట్టుకోవటం దేవునికి ఇష్టం లేక, నీవు నరకాగ్నికి దిగజారటం యేసయ్యకి ఇష్టం లేక, నిన్ను నశించి పోయేదానికి ఆయనకి ఇష్టం లేక నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యం వినిపిస్తున్నాడు. ఇంటికాడ కూర్చుంటున్నావు, వాక్యం వినిపిస్తున్నాడు. ఎక్కడో చోట పనికి పోతున్నావు, వాక్యం వినిపిస్తున్నాడు. నీ అరిచేతిలో ఉన్న ఫోన్లోనే నీకు అందుబాటులో ప్రపంచంలో స్వార్థ ప్రకటిస్తున్న ప్రతి సేవకుని వాక్యాన్ని నీ చేతిలో కూడా దేవుడు తెచ్చాడు. నువ్వు పాడవ్వకూడదనే, నువ్వు నశించకూడదనే, వాక్యం చేత సరిచేయబడాలనే నీ అరిచేతిలోకే దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి పెట్టాడు. మరి నువ్వు ఎంతవరకు దేవుని వాక్యాన్ని విని నీ జీవితాన్ని ఎంతవరకు సరి చేసుకుంటున్నావు? అసలు వీళ్ళు ఎందుకు నశించిపోయారు? ఒకే ఒక్క మాట చెప్తాను. వీళ్ళు ఇశ్రాయేలీలుగా పిలువబడి, యేసు రక్తం చేత కడగబడి, ఎంతో గొప్ప భాగ్యవంతులుగా పిలువబడి, వాళ్ళ నివాస స్థలములు ఎంతో రమ్యముగా, అనగా పాపము అపవిత్రత లేని కుటుంబాలుగా వాళ్ళ ఇల్లుండి, వాళ్ళలో ఏ వంకరతనం దేవుని దృష్టికి కనబడకుండా ఉన్న ఇశ్రాయేలీలు చెడిపోవటానికి, పాడైపోవటానికి, నశించిపోవటానికి గల కారణం ఏంటి? సంఖ్యాకాండం 32వ అధ్యాయం మొదటి విషయాన్ని చెప్తున్నాను. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవక విందాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 13వ వాక్యం చదవమ్మా. అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలీల మీద రగులు కొనగా, యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని, నేను అంటాను ఒకేసారి చంపొచ్చుగా. మీరు ఆ వాక్యాన్ని గమనించారు సరిగ్గా? 40 ఏళ్ళు ఎందుకు తిప్పాడు? ఇకనైనా మారుతారేమో, ఇకనైనా మారుతారేమో, ఇకనైనా మారుతారేమోనని ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు. మరలా చదువు ఆ వాక్యాన్ని. అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలీల మీద రగులు కొనగా, యెహోవా దృష్టికి, ఎవరో ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించేంత వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశాడు. బాగా వినని తలలు పైకెత్తిన మాటలు బాగా విను. మన దేవుడు పక్షపాతి కాదు. మన దేవుడు పక్షపాతి కాదు. ప్రతి వ్యక్తిని ఒకేలాగా చూస్తాడు. కాదు మీరు చూడండి, మీరు చాలా నీతిమంతులు అయి ఉంటారు, భక్తిపరులు అయి ఉంటారు, పరిశుద్ధులై ఉంటారు, యథార్థవంతులు అయి ఉంటారు. కానీ గమనించండి, వర్షం పడేటప్పుడు మన మీద మాత్రమే కాదు, పాపుల మీద కూడా పడుతుంది, అపవిత్రుల మీద కూడా పడుతుంది, దేవునికి నచ్చని వాళ్ళ దగ్గర మీద కూడా వర్షం పడుతుంది. మనం ఆరాధన చేస్తున్న దేవుడు సమస్తాన్ని సమానంగా పంచగలిగిన దేవుడు. చాలాసార్లు మనం ఇలా చదువుకొని ఉంటాం, ఏమని? కాలేబు యెహోషువ ఇద్దరు మాత్రమే కానానుకి పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎందుకు వాళ్ళిద్దరే వెళ్ళారు? మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలా? ఎందుకు వెళ్ళలేదు? నిజంగా దేవుడు కోపాగ్ని వాళ్ళ మీదకి వచ్చి రగులుకున్నా సరే వెంటనే చంపలేదు వాళ్ళని. 40 ఏండ్లు వాళ్ళని నడిపించి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇచ్చి. ఇప్పుడు నేను ఒక చిన్న మాట అంటా, మీకు ఎవరికైనా కోపం ఉందనుకో, నా మీదే మీకు కోపం ఉందనుకో, మీరు ఏదైనా తెచ్చారనుకో, నాకు ఇస్తారా? మాట్లాడరేంటి? ఇస్తారా? కానీ మన దేవుడు ఎంత గొప్పోడు అంటే, నీ మీద కోపపడుతూనే ఉంటాడు, నీకు కావాల్సిన అన్ని ఇస్తూనే ఉంటాడు. నీ మీద కోపపడుతూనే ఉంటాడు. నువ్వు మందిరానికి రాకపోయినా కోపపడతాడు, మళ్ళీ నిన్ను పోగొట్టుకోవటం దేవుడికి ఇష్టం లేక మరలా నీకు కావాల్సిన ఇచ్చేస్తుంటాడు. నువ్వు లోకంలో ఉన్నా, పాపంలో ఉన్నా, అపవిత్రతలో ఉన్నా సరే, దేవుడు నువ్వు అడిగినవన్నీ
నువ్వు అంత దుర్మార్గతలో ఉన్నా సరే ప్రభు నీకు అడిగినవన్నీ ఎందుకు ఇస్తున్నాడు? ఆయన చూడట్లేదని అనుకో మాకు. ఆయన దయ వాత్సల్యము కలిగిన దేవుడు కాబట్టి. ఇకనైనా మారుతావేమోనని నీ పాపం దేవునికి కనబడినా, నీ అపవిత్రత దేవుడు చూస్తూ ఉన్నా సరే ఆయన ఇంకా కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇకనైనా మారిద్దేమో, ఇకనైనా మారుతాడేమో. మన దేవుడు అందరిలాంటి దేవుడు కాదు. కొంతమంది దేవుళ్ళు మీరు చూడండి, కోపం వస్తే వెంటనే చంపేస్తారు. ఒకడికి కోపం వచ్చింది, వాళ్ళ అమ్మగారు గుమ్మం దగ్గర కాపలా పెట్టింది, ఇక్కడే ఉండరు అబ్బాయి అని. ఆ టైంలో వాళ్ళ నాన్నగారు వచ్చాడు. ఆడు వాళ్ళ నాన్నని ఆడికి తెలియదు. వచ్చినోడు గుమ్మం దగ్గర కాపలా ఉన్నవాడికి కొడుకు అనే వచ్చిన వాడు గుమ్మం దగ్గర ఉన్నవాడికి తండ్రి అవుతాడని వాడికి తెలియదు. ఇంకో విచిత్రం చెప్పనా, గుమ్మం దగ్గర ఉన్నవాడు నాకు కొడుకు అవుతాడని ఆడికి తెలియదు. లోపలికి వెళ్ళాలండి, వెళ్ళకూడదు, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు అని అంటాడు. లోపలికి వెళ్ళాలరా, ఎవడరా నువ్వు అంటే, లేదు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండు. కోపం వచ్చి వెంటనే వేసాడు ఒక దెబ్బకి. కోపం వచ్చి ఒక దెబ్బకి నరికేస్తే తలకెక్కింది పడిపోయింది. అర్ధగంట తర్వాత ఆమె పరిగెత్తుకుని వచ్చి, నాదా ఆడు మనబిడ్డే, నాదా వాడు మనబిడ్డే, నాదా ఈడినప్పుడు కన్నా పనికి మాలిదానా ఏం చేస్తావు మరి, కరాల్సి వచ్చింది. ఈరోజు ఒక మీరు చూసారు లేదా వాట్సాప్లో, పనికి మాలింది చిన్న బిడ్డకి జన్మనిచ్చి పాపం కవర్లో జుట్టి చెత్త కుండీలో పడేసింది. ఓ పనికి మాలింది చిన్న బిడ్డని జన్మనిచ్చి ఆడ పడేసింది. దేవుడు ప్రతిదీ గమనిస్తుంటాడు. ఆవును చూసి ఆవుండి ప్రభు నాదా, ప్రభు అనకూడదు, నాదా మన బిడ్డే, నాదా. మరి అయిపోయాడుగా ఏం చేద్దాం, ఏదో ఒక మంత్రం చేయి నాదా అంటే ఏం చేయాలి అర్థం కాక పాపం ఒక పక్కన పాపం అప్పుడే కడుపు నిండా నీళ్లు తాగి ఏనికి పాపం పడుకుంటే ఏనికి తలకాయ నరికి తెచ్చి సెట్ చేసి. మన దేవుడు చూడండి, ఎంత కోపం వచ్చినా చాలాసార్లు మనం దేవుడిని దుఃఖ పెడతాం, బాధ పెడతాం. చాలాసార్లు మనం దేవుని నామాన్ని అవమానపరుస్తాం మనకు కలిగిన బాధను బట్టి. చాలాసార్లు దేవుని మీద కూడా మనం కోపపడి అసహించుకుంటాం. కానీ ఏ రోజైనా దేవుడు నిన్ను ఏ రోజైనా చంపాడా? ఏ రోజైనా దేవుడు మనల్ని వదిలేశాడా? ఏ రోజుకి దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఇంకా ఆయన కృప, ఆయన కనికరం మనల్ని కనిపెడతానే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. నిజంగా యేసయ్యకున్న గొప్పతనం చెప్తాను చూడండి, మనుషులకున్న దుర్మార్గత కూడా చెప్తాను. యేసయ్యకున్న గొప్పతనం ఏంటంటే, ఆయన మన లోపల ఉన్న బలహీనతలన్నిటిని పక్కన పడేస్తాడు. ఆయన బలహీనతను అసలు చూడ్డు. మన లోపల ఏదో ఒక మంచి ఉంటుంది, మన లోపల మనకు కూడా తెలియని ఒక మంచి ఉంటుంది. మనం ఆరాధన చేస్తున్న దేవుడు మన లోపల ఉన్న ఒక చిన్న మంచిని చూసి ఈ పాపాలన్నిటిని పక్కన పడేస్తాడు. కానీ 100 మంచి గుణాలు ఉండని మనలో, నువ్వు ఒక్కసారి మనుషుల ముందు ఏదైనా ఒక చిన్న పొరపాటు చేయి, 100 మంచి గుణాలు ఉన్నాయి నీ జీవితంలో, ఏదో ఒక్కసారి ఒక చిన్న పొరపాటు చేయి, ఈ 100 గుణాల్లో ఈ ఒక్క పొరపాటును బట్టి 100 గుణాలు తేలిపోతాయి. 100 మంచి లక్షణాలన్నీ తేలిపోతాయి. మనిషి ఎంతసేపు ఆ బలహీనతల్ని ఎత్తి మాట్లాడతాడు తప్ప, నువ్వు ఇంట్లో చేసావు, అలా చేసావు, ఇంత ఇచ్చావు, అంత ఇచ్చావు, అలా చేసావు, ఇలా చేసావు, బాగా చూసుకున్నావు, కష్టపడ్డావు, పరిచర్య చేసావు, ఇవేవి మాట్లాడ్డావు. కోపం వచ్చినప్పుడు కూడా భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చేటప్పుడు కూడా ఈ మాటలే వస్తాయి కదా. అప్పుడు వరకు బట్టలు ఉతికింది, అన్నం వండింది, ప్లేట్లు కడిగింది, అయ్యేం చెప్పరు. కోపం వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న బలహీనత. మనిషి బుద్ధి ఏంటంటే, మనిషి బలహీనతలన్నిటిని చూస్తాడు, మంచితనాలన్నిటిని పక్కన పడేస్తాడు. ప్రతి మనిషికి ఏదో బలహీనత ఉంటుంది, కానీ మనిషి చూసేది బలహీనతనే చూస్తాడు. కానీ మనం ఆరాధన చేస్తున్న దేవుడు మన బలహీనతలన్నిటినీ తాను భరించి మన లోపల ఉన్న ఒకే ఒక్క మంచి గుణాన్ని చూసి నేటి వరకు ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎంతోమంది క్రైస్తవులు ఎన్నోసార్లు జారిపోయినా, పడిపోయినా, కింద పడినా, మందిరానికి దూరమైన, విశ్వాసాన్ని పోగొట్టుకున్న, సాక్ష్యాన్ని పోగొట్టుకున్న, ఎంతోమంది సేవకులు పరిశుద్ధతను పోగొట్టుకున్న, బలహీనులైన,
విశ్వాసులు ఎన్నోసార్లు చేయకూడని కార్యక్రమాలకి దిగజారి వెళ్ళినా సరే ఇంకా నిన్ను కాపాడుతున్నది ఎందుకొరకు? ఆయన ఇంకనైనా మారుతావని తప్ప, వేరే ఆలోచన మాత్రం కాదు. కొంతమంది అనుకుంటుంటారు ఏదైనా పొరపాటు జరుగుతుంటే ఇది దేవుడి చిత్తం కాకపోతే ఎందుకు ఆగదు? ఇది దేవుడి చిత్తమే, జరుగుతుంది. ఇలా జరుగుతుందంటే ఇది దేవుడి చిత్తమే అని అనుకుంటారు. కానే కాదు. నా దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు. ఇకనైనా మారుతావేమోనని ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. నిజంగా యెషయా ప్రవచన గ్రంథంలో ఇలా ఉంటుంది, ఆయన కోపము క్షణం మాత్రం ఉంటుందంట, నిమిషం మాత్రమే ఆయన కోపం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. నిజంగా నీ మీద కోపం వచ్చినప్పుడల్లా దేవుడు కొంచెం కింద పడేయటమో, ఏదైనా ఒక ఇబ్బంది పెట్టడమో, ఏదైనా చిన్న బలహీనతను కలుగు చేయటమో, ఏదైనా ఒక రోగాన్ని, ఒక ముళ్ళును పెట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే సరిచేసుకుని మరలా ఆయన వైపు తిప్పుకుంటాడు తప్ప నిన్ను పోగొట్టుకునేదానికి ఆయన ఇష్టపడడు. ఆయన మనల్ని పోగొట్టుకునేదానికి ఇష్టపడట్లేదు. కాబట్టి మనం గుర్తుపట్టి ఇంకా అలాగే ఉండకుండా మన జీవితాన్ని సరిచేసుకుని మన చెడు నడతనంతటిని దేవుని ఎదుట పరిశుద్ధంగా కాపాడుకుందుము గాక. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు? 40 ఏండ్లు దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన మర్చిపోయాడని అనుకో మాకు, ఆయన అన్నీ గమనిస్తున్నాడు. నువ్వు తిరిగితే ఆయన మర్చిపోతాడు. నువ్వు కనుక తిరగకుండా అలాగే చేస్తున్నావు అనుకో, ఆయన వెంటనే చంపడం. వేరే దేవుళ్ళు అంటాడు కాదు మన దేవుడు. ఎందుకంటే నిన్ను ఊరికినే ఆయన సంపాదించుకోవాలా, నన్ను ఊరికినే సంపాదించుకోవాలా. ఆయన రక్తాన్ని మన కొరకు కార్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగంగా పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు. కనుక మనల్ని ఆయన చంపుకోవడానికి ఇష్టపడడు. తండ్రులుగా తల్లులుగా మీరేం చేస్తారు? మీ కూతుర్లు మీ కొడుకులు మీ మాట వినకపోతే కోపం వచ్చి చంపుతారా? పొరపాటున చంపరు. వాడి కోసం మూల కూర్చొని ప్రార్థన చేస్తా, ప్రభువా వాడిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తావు తప్ప పోగొట్టుకో. మన దేవుడు కూడా అంతే, నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు. నువ్వు మార్చబడి చూడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. మరలా వాక్యాన్ని చదవగా విందాం. అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించేంత వరకు అరణ్యములో. ఎందుకు వచ్చింది అసలు దేవుడి కోపం? తలకెళ్ళి పైకెత్తిన మాటలు బాగా వినండి. ఒకసారి గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అసలు దేవుడికి ఎందుకు కోపం వచ్చింది ఇశ్రాయేలీయుల మీద? ఆయనే కదా తెచ్చుకుంది పాపం. వాళ్ళ మొరను విన్నానన్నాడు, వాళ్ళ ప్రార్థన ఆలకించానన్నాడు, వాళ్ళ కన్నీళ్లు చూశానన్నాడు. వాళ్ళ కొరకే కదా దేవుడు ఒక మోషేని నాయకుడిగా నియమించి, ఆ తర్వాత ఆయన జరిపోయిన తర్వాత మరలా అహరోన్ని, ఆ తర్వాత ఇంక యెహోషువని ఎంతోమందిని స్థాపించుకుని నాయకులుగా నియమించుకున్నాడు కదా. ఆ ప్రజల కొరకు, ఆ ప్రజల్ని అసలు దేవుడు నశింపజేయడానికి గల కారణం ఏంటి? దేవుడికి అంత కోపం ఎందుకు వచ్చింది వాళ్ళ మీద? దేవునికి ఎందుకని అంత కోపం వచ్చింది వాళ్ళ మీద? ఒక 3 రెఫరెన్సులు చూపిస్తాను చూడండి. దేవుడికి వాళ్ళ మీద కోపం రావటానికి 40 సంవత్సరములు చూసి ఆ తర్వాత చంపడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ కుటుంబాలలో, వాళ్ళ జీవితాలలో, వాళ్ళ సంఘంలో, వాళ్ళు ఉంటున్న పరిస్థితుల్లో, వాళ్ళు ఉంటున్న ప్రాంతాలలో, వాళ్ళ బ్రతుకులలో దేవునికి వారి మీద కోపం రావటానికి గల ప్రబలమైన కారణం కీర్తన గ్రంథం 106వ అధ్యాయం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదవగా విందాం. వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకి ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడ్డారు. మరలా చదవమ్మా. వారు తమ దండుపాలెం అంటే సంఘం అనుకుందాం. ఒక సంఘం, వాళ్ళు ఉంటున్న ప్రాంతం అంతా ఒక దండుపాలెం, ఒక సంఘం.
ఆ సంఘములో మోషే యందును యెహోవాకి ప్రతిష్ఠితుడైన అహరోను నందు అసూయపడ్డారు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలును ఎందుకు నశింపజేశాడు? దైవ సేవకుని యందు ప్రతిష్ఠితుడైన యాజకుని యందు, యాజకుడు కూడా కాదు, ప్రధాన యాజకుడి యందు ఇశ్రాయేలీలందరూ అసూయ పడుతున్నారంట. మరి ఎందుకు అసూయపడ్డారో, ఎందుకని అసూయపడ్డారు? నిజంగా మంచి చెప్పేవాడు ఎప్పుడు ఎవడికి నచ్చడు. మంచి చెప్పేవాడు ఎప్పుడు ఎవడికి నచ్చడు. ఏ సేవకుడు మంచి చెప్పినా ఆ సేవకుడు ఏ విశ్వాసికి నచ్చడు. అదే గనక త్వరగా ముగించి, అమ్మా బాగున్నావు తల్లి, బంగారం అమ్మ, నువ్వు అసలు కొత్తగా వచ్చావు, ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అమ్మా, నీ పేరు చెప్పు, నీ నెంబర్ చెప్పు, హలో అమ్మా, జాగ్రత్తగా వెళ్ళారా, ఇంటికి పడుకున్నారా, తిన్నారా, లేచారా? అసలు సేవకుడు పని ఏంటి? ఇదా? మనం బలహీనులమైతే మనల్ని సరి చేయటమే సేవకుడు పని. మనం సరిగా లేకపోతే సరి చేసే పనే సేవకుడు పని. మనం క్రమముగా లేకపోతే క్రమపరిచే పనే సేవకుడు పని. మనల్ని దేవుని దగ్గర నిలవబెట్టే పనే దైవ సేవకుని పని. ఇప్పుడు ఆ సేవకుడు సరి చేస్తున్న కారణాన్ని బట్టి వీళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పరేంటి? అసూయ వచ్చేసింది. ఆయనకి చిన్న పెద్ద ఏముండదబ్బా, తిడతాడు, అరుస్తాడు, కొడుతుంటాడు, మాట్లాడుతుంటాడు. ఆయన అసూయ. నువ్వు ఎంత చిన్నదానివైనా కానీ, ఎంత పెద్దదానివైనా కానీ, ఎంత పెద్దోడివైనా కానీ, వాక్యం మనందరికంటే చాలా పెద్దది. భూమి సృష్టించబడిన వెంటనే వాక్యము కృపాసత్య సంపూర్ణంగా తిరిగింది. అసలు ఇంకో మాట, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఇప్పుడు ఆ దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు అసూయపడాలి? ఇశ్రాయేలీలు నశించిపోవటానికి ప్రప్రదమైన కారణం ఏంటంటే నడిపింపు మీద అసూయపడుతున్నారు. నడిపింపు మీద సనుక్కుంటున్నారు, అసూయపడుతున్నారు. రెండో విషయాన్ని కూడా చూపిస్తాను. 25వ వాక్యం, అదే అధ్యాయం. యెహోవా మాట వారు ఆలకింపక వారి గుడారాల్లో వారు సనుక్కుంటున్నారు. దేవుడు మాట్లాడుతున్న మాట వాళ్ళు వినక వాళ్ళ గుడారంలో సనుక్కుంటున్నారు. నిజంగా చాలామంది సనుక్కుంటుంటారు. దేవుని వాక్యం ఏదైనా తగిలితే, ఏదైనా దేవుని వాక్యం సరిచేయటానికి వెళితే, ఏదైనా దేవుని వాక్యం మనల్ని సరిచేయటానికి వస్తే సనుక్కుంటుంటారు. సనగొద్దు. నువ్వు సనిగేవంటే, నువ్వు గనక సనిగేవంటే, నీ జీవితాన్ని సరి చేసుకోకుండా సనుక్కున్నావంటే నువ్వు అరణ్యంలో ఇశ్రాయేలీలు ఆగిపోయినట్లుగానే ప్రభు రాకడలో నువ్వు ఎత్తపడకుండా ఆగిపోతావు. ఈ సనుగులు, సంశయాలు ఏం చేస్తాయంటే ప్రభు కృపలో నుంచి మనల్ని పక్కకు తీసుకెళ్ళిపోతాయి. ఈ సనుగులు, సంశయాలు దేవుని చిత్తం మనలో చచ్చేటట్లుగా చేస్తాయి. ఆయన కృప మనలో నుంచి పోక మునిపే, ఆయన దయ మనలో నుంచి వెళ్ళిపోక మునిపే మనమందరం దేవునికి భయపడి బ్రతుకుదుము గాక. అదే అధ్యాయంలో మరొక మాట అంటే చూడండి, 37, 38 వాక్యాలు చదవక విందాం. దెయ్యాలకి బలిగా అర్పిస్తున్నారు, నిరపరాధుల రక్తం. చదువు కింద వాక్యం కూడా. వాళ్ళ వలన దేశం అంతా అపవిత్రమైపోయిందంట. కనాన్ దేశాల యొక్క బొమ్మలు, ప్రతిమలు, వాళ్ళ ప్రతిమలు వేరుగా ఉంటాయి. ఇప్పుడున్న ప్రతిమల్లా కూడా ఉండవు అవి. ఆ ప్రతిమల దగ్గర, వాటి దగ్గర వాళ్ళ పిల్లల్ని బలిగా అర్పించేశారంట. నిజంగా దేవుడికి ఇవన్నీ నచ్చవు.
నువ్వు అపవిత్రంగా ఉండటం దేవుడికి నచ్చదు. నువ్వు అసలు సనుక్కోవటం అసలు నచ్చదు. చాలామందికి తెలియక పాపం ఈరోజు వాక్యం తగిలిందనుకో, తలల పైకెత్తిన మాటలు బాగా విన, వాక్యం తగిలిందనుకో, ఇక ఇంటికి వెళ్ళేటప్పుడల్లా నీ గురించే చెప్పాడు, ఎవరో చెప్పినట్టున్నారు, మొత్తం విన్నట్టున్నాడు, నీ గురించే మొత్తం. ఇక ఆయనకి నా గురించి తప్ప ఇంకెవరి గురించి చెప్పడా, ఆయన ప్రసంగం రాదు అసలు. నా గురించి తప్ప ఇంకెవరి గురించి చెప్తాడు. నువ్వు దారిలో పోయేటప్పుడు సనిగావనుకో, నీ వెనకాల సైతాన్ని గడవ కూతురా, రా కూతురా రా. నువ్వు సనుక్కుంటే ఇంట్లో కొనుక్కుంటున్నావు అనుకో, పురుషులైనా స్త్రీలైనా సేవకులైనా ఎవరైనా సరే దేవుని కృపలో నుంచి, దేవుని చిత్తంలో నుంచి, దేవుని ఔన్నత్యంలో నుంచి తొలగిపోతారు. వీళ్ళు అసూయపడ్డారు, సనుక్కున్నారు, ఆ తర్వాత అపవిత్రులయ్యారు. ఆ వాక్యం కింద కొన్ని మాటలు రాశారు, మీరు గమనించారా? అసూయపడిన దాని దగ్గర కింద వెంటనే వాళ్ళకి ప్రతిఫలం వచ్చేసింది. 17వ వాక్యం చదవండి. భూమి నెరవిడిచి దాతానును మింగెను, అది అభిరాము గుంపును కప్పేసింది. వెంటనే ఎప్పుడైతే అసూయపడ్డాడో, ఎప్పుడైతే ఇప్పుడు చాలామంది అసూయపడుతుంటారు. ఎవడన్నా మంచిగా తిండి మంచిగా ఉన్నాడనుకో, చక్కగా ఉండి కష్టపడి తిని సంపాదించుకుని ఎలాగో ఒక స్థాయికి ఒక స్థితికి వచ్చాడనుకో, చాలామందికి అసూయ ఎక్కువైపోయింది. ఎవరి మీద అసూయ పడొద్దు. దేవుడు నీకు ఇచ్చిన దాంతో సరిపెట్టుకుని దేవునికి స్తోత్రము కలుగును గాక అని నడిపించబడి అంతే. ఎవరి మీద అసూయపడ్డావంటే వెంటనే భూమి నెరవిడిచి దాతానుని మింగెను, అది అభిరాముని గుంపును కప్పేసిందంట. అంటే వాళ్ళ సైన్యాన్ని కూడా కంపేసింది. వెంటనే మరలా మీరు చదివారు 25వ వాక్యంలో, యెహోవా మాట వినక వారు తమ గుడారముల్లో సనుక్కుంటున్నారు. కొంతమందికి ఎన్నిసార్లు చెప్తున్నారు, రండిరా బాబు రండి అమ్మా, సనుగులే సనుగులు. కింద వాక్యం ఏముంది 26లో? అప్పుడు అరణ్యంలో వెంటనే 26వ వాక్యంలో వారిని కోల చేయటానికి అన్యజనుల్లో వారి సంతానమును కూల్చుటకు, దేశంలో వారిని చెదరగొట్టుటకు దేవుడే వాళ్ళ మీద చెయ్యెత్తేసాడట. ఎందుకు సనుక్కుని దేవుడు మాట వినక ఆలకించక ఆయన అట్టాగే చెప్తాడులే. కొంతమంది కొన్ని పిచ్చి మాటలు అంటూ ఉంటే నాకు వినబడుతూ ఉంటాయి. ఆయన అట్టాగే చెప్తాడులే, ఆయన అట్టాగే చెప్తాడు. ఒళ్ళు బలికి చెప్తున్నాం అనుకున్నారు ఇటు దేవుని వాక్యం. శుభ్రంగా కొంతసేపు చెప్పి ముగించుకుని వెళ్ళిపోతే ఎవరు అడుగుతారు చెప్పండి? మా అయ్యగారు మంచోడు అనుకుని మీరే సంబరపడి కానుకేసి వెళ్ళిపోతారు. అందుకే కదా శనివారం కానుక్కోడేవారు కొంతమంది. ఎందుకులే అని చెప్పి మెలకుండా వెళ్ళిపోతుంటారు సైలెంట్గా. ఎందుకబ్బా ఈ బాధ అంతా? నిజం సనగొద్దు ఎప్పుడు ఎవరిని గురించి. అసలు మన ఆశీర్వాదం శాపంగా మారటానికి కారణం ఏంటంటే, నువ్వు టైం దొరికినప్పుడల్లా ఎవరినో కొన్ని కూర్చుని ఎవ్వరాలే దండం పెట్టి చెప్తున్నా కొంతమందికి, వినండి అమ్మా. ఏం చేస్తావు మరి? ఇప్పుడు నలుగురు ఒక చోట కూర్చున్నారు అనుకో, ఏం మాట్లాడతారు? యవనస్తులైతే, ఎరా ఎగ్జామ్ బాగా రాసావా, కాపీ కూడా పెట్టాను రా, కుదరలేదురా, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారా. ఇంకా యవనస్తులైతే ఇంకా లోకం గురించి, ఇంకా కొంచెం నిజంగా మనిషి ఎక్కువసేపు ఒక చోట కూర్చుంటే ఆ మనిషికి ఎక్కువసేపు కూర్చున్న ఆ సమయాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడాలని, ఉన్నది లేనిది ఉన్నది కలిపి చెప్పేదానికి మనిషి హృదయం అలవాటు పడిపోయింది. అదే కనుక ఒక చోట కూర్చున్నప్పుడు నీ పని ఏదన్నా ఉంటే వెళ్ళు, ఎవరింటికన్నా నీ పని ఏదైనా ఉంటేనే వెళ్ళు, ఎవరింటికైనా ఎవరి దగ్గరికైనా ఏదైనా ఉంటేనే మాట్లాడి చూడు. నువ్వు ఎక్కువ ఏం మాట్లాడు, నీకేది అవసరమో అది అడుగుతావు, నీకేది కావాలో అది చెప్తావు, అయిపోయిందా ఎమ్మటే కట్ చేసుకుని నీ దారిని వచ్చేస్తావు. కానీ ఈరోజు మనిషి ఎక్కువగా సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టి మనిషి యొక్క దీవెన పోగొట్టుకుంటున్నాడు.
వ్యర్థమైన మాటలు, సనుగులు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే పనిలో పడి దేవుని పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు. అసలు మనిషి దగ్గర నుంచి ఎవడు లేడా, ఎవరైనా ఉన్నా నిన్ను రమ్మన్నారా? ఒక రోజుని దేవుడి కొరకు నిర్ణయించుకో. ఒకరోజే కాదు, ప్రతిరోజు నిర్ణయించుకో. ఇంట్లో పని అయిపోయింది, అన్ని పనులు అయిపోయినాయి, కూర్చో, మనసారా ప్రార్థన చేయి, దేవునితో గడపటానికి చూడు. ఆ దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడు? ఒకసారి ఆలోచించండి. నువ్వు పని చేయడానికి రోజు 10 గంటలు 12 గంటలు పనికి ఇస్తున్నావు. యేసయ్యకి ఎన్ని గంటలు ఇస్తున్నావు? అసలు మాట్లాడుకునే దానికి, వ్యవహారాలు చేసేదానికి ఎంతో సమయాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవునితో ఎంతసేపు గడుపుతున్నావు? నిజంగా నీ పతనానికి గల కారణం ఎవరో కాదు, నీవే. నీ ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి కారణం ఎవరో కాదు, నీవే. నీ జీవితంలో ప్రభు చేయాలనుకున్న కార్యాలు ఆగిపోవటానికి ఎవరో కాదు, కారణం నీవే. చాలామంది ఇలా అనేవాళ్ళు ఇదివరకు, ఒరే వీళ్ళ అమ్మ వీడికి వసపోసినట్టుందిరా, చిన్నప్పుడే వీడికి వసపోసినట్టుంది, వీళ్ళకి వసపోసినట్టుంది, పద్దాగా మాట్లాడినోడు మాట్లాడుతూనే ఉంటారు. నిజంగా దేవుడి గురించి ఎంతసేపు మాట్లాడుతున్నావు? మాట్లాడొద్దు అన్నావు, మాట్లాడాలి. మనిషి సంఘజీవి, అందరితో మాట్లాడాలి, అందరితో కలవాలి. నువ్వు యేసయ్య గురించి ఎంతసేపు మాట్లాడుతున్నావు రోజుకి? ఇశ్రాయేలీయులు నశించిపోవటానికి, వాళ్ళు పాడైపోవటానికి 40 ఏండ్లు దేవుడు ఎదురు చూసి వాళ్ళ మీద కోపపడటానికి గల కారణం ఏంటంటే సనుగులు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అసలు నీ మైండ్, నీ జీవితం పాడైపోవడానికి కారణం అదే. ఆడు గురించి ఈడు గురించి విన్నావనుకో, నీ మనసులో నీకు తెలియకుండానే ఒక ప్రేరేపణ వస్తుంది. ఆడు చేశాడు కదా, నువ్వు చేస్తే ఏమైద్ది? వాళ్ళు చేశారు కదా, నువ్వు చేస్తే ఏమైద్ది? ఈ ప్రేరణ ఏం చేస్తుందంటే నువ్వు దేవుడితో ఉండనివ్వకుండా నిన్ను దూరం చేసింది. కాబట్టి మీరు ఆ వాక్యంలో మరలా కింద కూడా మీరు చదవండి. అదే అధ్యాయంలో 36, 37 కింద ఒక మాట ఉంటుంది చూడండి. 39వ వాక్యం చూడండి. 40వ వాక్యం, యెహోవా కోపము తన ప్రజల మీద రగులుకుంది, తన స్వాస్థ్యమందు దేవుడే అసహ్యపడిపోతున్నాడు. ఆయన కోపం రగులుకుని ఆయన స్వాస్థ్యం మీద ఆయన అసహ్యపడి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ద్వితీయోపదేశకాండలో ఉంటుంది కదా, అసహ్యమైనది ఏదైనా చూసి ఆయన నిన్ను విడిచిపోకుండా ఉన్నట్లు నీ పాళ్యమంతా పరిశుద్ధంగా ఉండాలి. నిజంగా అసహ్యమైనది దేవుడికి కనబడితే ఆయన మనతో ఉంటాడా? దేవుని దృష్టికి అసహ్యమైనవి మన ఇంట్లో, మన ఒంట్లో, మన ప్రాంతాల్లో కనబడితే దేవుడు ఉంటాడా మనతో? ఈరోజు చాలామంది నశించిపోవడానికి గల కారణం ఇదే. మందిరానికి వచ్చావా, వాక్యం విన్నావా, మోకరించావా, ప్రార్థన చేసుకున్నావా, ఎవరైనా నిన్ను లిఫ్ట్ అడిగారా, ఎక్కించుకున్నావా, ఎవరైనా ఏదైనా కోటాలు ఎక్కడన్నా ఉన్నాయా అడిగి తెలుసుకున్నావా? డైరెక్ట్గా నేరుగా ఇంటికి పోవాలి తప్ప ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అది మొదటిగా ఏంటి, అసూయపడి సనుగుకుని నీ పిల్లల్ని నిన్ను ఒకవేళ అపవిత్రపరుచుకుంటే దేవుడు మన యందు అసూయపడి కోపపడి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మందిరానికి వస్తే ఉపయోగం ఏముంది చెప్పు? దేవుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినాక నేను మందిరంలో ఉంటే ఉపయోగం ఏంటి? ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాక నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా చలనం లేని రాయిలాగే మారిపోతాం. ఆయన నిన్ను నన్ను మళ్ళీ వదలకుండా పట్టుకుంటేనే కదా నీ జీవితం మార్చబడి రూపాంతరం చెంది ప్రభు రాజ్యంలో చేర్చబడేది. ఆయన మనలో లేకుండా మనం ఎంతకాలం ఉంటే ఉపయోగం ఏంటి? కాదు మీరు చదువుకున్న బైబిల్ ఇలా ఉంటుంది కదా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను ఉండను బాబు అని చెప్పి ఏడుస్తాడు ఏజ్కేలు భక్తుడు. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను ఉండలేనని ఏడుస్తాడు. ఈరోజు విశ్వాసులు ఆత్మీయ జీవితంలో కిందకి దిగజారిపోవటానికి ఒకప్పుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడే దేవుడు ఏ వంకరతనము చూడలేదు, నివాస స్థలములు రమ్యమైనవి, ఇశ్రాయేలు
నీ భాగ్యము గొప్పది. ఇలా పిలువబడిన ఇశ్రాయేలీలు నశించిపోవటానికి కారణం ఏంటి? యెహోవా కోపం పడటానికి గల కారణం ఏంటి? 40 సంవత్సరముల అరణ్యంలో వాళ్ళని దేవుడు నడిపించి అక్కడే ఎందుకు చంపాడు వాళ్ళని? 3 కారణాలు. ఒకటి, సనుగుకుంటున్నారు. రెండోది, అసూయపడ్డారు. మూడోది, అపవిత్రులైపోయారు. ఈ 3 ఉంటే నువ్వు మందిరానికి వస్తావు, కానీ నీతో నా దేవుడు ఉండడు. ఆయన మనతో ఉండాలంటే, మనం ఆయనలో ఉండాలి అంటే, మన జీవితంలో ఎప్పుడు ఎవరిని గురించి ఎక్కడ సనగమాకు, ఎవరిని గురించి ఎక్కడ అసూయ పడొద్దు, ఎక్కడ నీ జీవితాన్ని అపవిత్రం కానివ్వకుండా నీ బ్రతుకుని, నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుని చూడు. నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక, నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నా దేవుడు ఉన్నతమైన స్థితిలో నా ప్రభు నిలబెట్టునుగాక, నిన్ను పవిత్రంగా నా దేవుడు కాపాడుకునుగాక. ఆమేన్. నువ్వు నశించిపోవటం దేవుడి చిత్తం కాదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, 3 విషయాలకు దూరంగా ఉండు. ఒకటి ఎవరి మీద అసూయ పడద్దు, ఎవరిని గురించి సనుక్కోవద్దు, ఎవరి దగ్గర నీ పవిత్రతని పోగొట్టుకోవద్దు, నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుని చూడు. నా యేసయ్య నిన్ను ఆశీర్వదించునుగాక, నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక. దయచేసి అందరూ మోకరించండి, త్వరగా మోకరించండి, త్వరగా మోకరించండి, కళ్ళు మూయండి. దయచేసి అందరూ మోకరించండి, కళ్ళు మూయండి. ఒక చిన్న తీర్మానానికి రండి. ఒకప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళ ఇళ్ళు ఎంతో రమ్యములు, ఏ వంకరతనము దేవుడు చూడల, వాళ్ళ భాగ్యం కూడా చాలా గొప్పది. కానీ వాళ్ళ ముగింపుకు వచ్చేపాటికి నశించిపోయారు, చెడిపోయారు, పాడైపోయారు. యెహోవా కోపం రగులుకుందంట వాళ్ళ మీద. ఒక క్షణం మోకరించండి, మోకరించండి, నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి, నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూయండి, నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. నీవు నశించిన ఇశ్రాయేలువా, లేక నిత్య జీవానికి నడిపించబడే ఇశ్రాయేలీయుడివా? నీవు నశించిపోయే ఇశ్రాయేలీయుడివా, లేక కానాను చేర్చబడే ఇశ్రాయేలీయుడివా? ఓ తీర్మానానికి రండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని పిలువబడిన వ్యక్తి. ఇప్పుడు ఇశ్రాయేలీల మీదకి దేవుని కోపం రగులుకుంది. రగులుకోవటం అంటే మండుతూ ఉంది, కాల్చేసేటట్లుగా ఉంది, పెరిగిపోతూ ఉంది. కోపం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ఒక చిన్న తీర్మానానికి రండి. అరణ్యంలో 40 ఏండ్లు ఎదురు చూశాడు. నీ జీవితంలో కూడా ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదములు, ఎన్నో బలహీనతలు, ఎన్నో అవిధేయతలు, ఎన్నో బుద్ధిహీనతలు, నా జీవితంలో కూడా ఎన్నో బలహీనతలు, పొరపాట్లు, అవిధేయతలు, ఇవన్నీ ఉన్న దేవుడు కృపగలిగిన వాడు. ఆయన మనల్ని క్షమిస్తూనే గమనించి చూస్తున్నాడు. మారతావా, మార్చుకుంటావా లేదని చూస్తున్నాడు. ఒక చిన్న తీర్మానానికి రండి. దేవునికి అసలు కోపం రావటానికి గల కారణం, ఇశ్రాయేలీలు సనుక్కుంటున్నారు, ఇశ్రాయేలీలు అసూయపడుతున్నారు, ఇశ్రాయేలీల జీవితం అపవిత్రపరచబడిపోతుంది. కనుకనే దేవుని కోపం రగులుకుని వాళ్ళను చంపేటట్లుగా, వాళ్ళ అరణ్యంలోనే నశింపజేసేటట్లుగా మారిపోయింది. ఒక చిన్న తీర్మానానికి రండి, ఒక చిన్న తీర్మానానికి రండి. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రం. రాత్రి వేళ ఇంతవరకు ఈ కొడుకుని మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. మీ ఆలోచనలో మీ బిడ్డలు మీరు తోడుకుని వచ్చారు, అందుని బట్టి స్తోత్రం. నశించిన ఇశ్రాయేలీల యొద్దకే నేను పంపబడితిని కానీ ఎవరి యొద్దకు పంపబడలేదన్నారు. అసలు మేము ఎందుకు నశించిపోయేమో తెలియపరిచారు ఈ పూట. మీ కోపం మా మీద రగులుకోవటానికి, మేము చేసిన పాపం, మేము నడిచిన చెడు నడత, అయ్యా మీకు స్తోత్రం, మమ్మల్ని మీకు దూరం చేసిందని మాట్లాడేది దేవా, మీకు స్తోత్రం. అసూయ,
అసూయ పడటం, సనుగుకోవటం, అపవిత్రులుగా మార్చబడటం, ఈ మూడే మీ కోపం మా మీద రగిలేటట్లుగా చేసి అని మాట్లాడారు. ఈ మాటలు మా హృదయాల్లో, మా వినికిల్లో స్థిరపరచండి. ఇంతవరకు మీ మాటలు విన్న ప్రతి బిడ్డని ఆధ్యాత్మికంగా సరిచేయండి. మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచండి. ఈ రాత్రి వేళ ఈ ప్రార్థనకు చేరువచ్చిన ప్రతి బిడ్డని దర్శించినందుకే స్తోత్రం. తిరిగి వెళ్ళుచుండగా మార్గాలు తోడుగా ఉండండి, కాపాడండి. రేపు జరుగుతున్న కట్టెంపుడి ఆరాధనని, నీడుబ్రోల ఆరాధనని, 2 ఆరాధనలు మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ ఆలోచనలో ఉన్న మీ బిడ్డలు మీరు తోడుకుని రండి. మీ ఘననామమును మాత్రమే మహిమపరచుకోండి. దేవా మీకు స్తోత్రం. మీ నామాన్ని మాత్రం మహిమపరచుకోండి. కళల ద్వారా, దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా మాట్లాడి మీ మహిమ కలిగిన రాకడ కొరకు మమ్మల్ని అందరిని ఆయుత్తపరచుమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఆమేన్, ఆమేన్. చెప్దాం గట్టిగా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.